హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండిల్స్. నేను ఇవాళ చేయబోయే క్యాండిల్ ఏంటంటే వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చిన్న స్ట్రోక్స్ ఇస్తూ ఎడ్జ్లో దాని మీద ఒక చిన్న రెడ్ అండ్ వైట్ కలర్ బ్యూటిఫుల్ ఫ్లవర్తో డెకరేట్ చేయబోతున్నాను. ఇది సింపుల్గా ఈ ట్యుటోరియల్ యొక్క థీమ్ అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే ఒక 70 ml గ్లాస్ కంటైనర్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ మన మామూలు సోయా వ్యాక్స్ వైట్ కలర్లో తీసుకొని అది వేసాను అనమాట. హాఫ్ ఫిల్ చేశాను. తర్వాత అది బాగా సొలిడిఫై అయ్యాక దాని మీద రెడ్ కలర్ వేసాను అనమాట. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే రెడ్ కలరు గట్టక ముందే అంటే గట్టిగా అవ్వకముందే కొంచెం వేసిన వెంటనే ఒక షార్ప్ నీడిల్ లాంటిది తీసుకొని నేనేం చేస్తున్నానంటే కింద ఆల్రెడీ మనకి గట్టగట్టింది కదా, ఎడ్జెస్ మన గ్లాస్కి ఎడ్జెస్లో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా ఎడ్జ్కి వచ్చేసి జస్ట్ సన్న అంటే మనం హోల్స్లా పెడుతున్నాను అనమాట. అంటే ఆ వైట్ వ్యాక్స్లోకి ఈ రెడ్ వ్యాక్స్ అనేది సన్న తీగల్లాగా, లైక్ ఎలా చెప్పాలంటే తీగల్లాగా వెళ్తుంది అనమాట. ఇలాగా నేను గ్లాస్ చుట్టూరు చేస్తున్నాను స్లోగా అండ్ చిన్న ఇది వచ్చేటట్లుగా మాత్రమే చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనిస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నేను లైట్గా అక్కడ ఎడ్జ్లో బాగా క్లియర్గా పోక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రెడ్ వ్యాక్స్ అనేది కింద వైట్ వ్యాక్స్లోకి మిక్స్ అయిపోతుంది అనమాట. మిక్స్ అంటే కంప్లీట్గా మిక్స్ అవ్వదు, బట్ ఎలా వస్తుంది అంటే మనకి చిన్న స్ట్రోక్స్ మాదిరిగా వస్తుంది అనమాట, మిక్సింగ్ స్ట్రోక్స్ లాగా. ఇదొక డిఫరెంట్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట మనం క్యాండిల్ చేసేటప్పుడు. కంప్లీట్ మిక్స్ కాదు, అలానే కంప్లీట్ రెండు బ్లెండ్ అవ్వకుండా చిన్న స్ట్రోక్స్ మాదిరి వస్తుంది. ఇలా కంప్లీట్గా చుట్టూరా చేసిన తర్వాత దీని మీద నేను రెడ్ అండ్ వైట్ ఫ్లవర్తో డెకరేట్ చేశాను అనమాట. ఇలాంటిది సింపుల్గా ఉంటుంది, బట్ ఏంటంటే చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ జాగ్రత్తగా మీరు స్ట్రోక్స్ ఇస్తూ ఉండాలి. ఒకవేళ ఇది అవ్వలేదనుకోండి, నెక్స్ట్ ఇంకొంచెం ఎడ్జ్తో పోక్ చేశారంటే క్లియర్గా వచ్చేస్తుంది అన్నమాట. జస్ట్ లైట్గా ఆ వైట్ని హీట్ చేయండి. హీట్ కంతు ఎలా అంటే జస్ట్ ఒక 1 సెకండ్ అనమాట. అలా హీట్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కరుగుతుంది, సో మీకు ఈజీగా అనేది స్ట్రోక్స్ వస్తాయన్నమాట. నేను ఇక్కడ అదే చేశాను. జస్ట్ లైట్గా రెడ్ వ్యాక్స్ వేయంగానే వైట్ వ్యాక్స్ చుట్టూ కొంచెం హీట్ చేశాను. సో నాకు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే జస్ట్ లైట్గా వచ్చింది. ఇప్పటికే మనకి రెడ్ వ్యాక్స్ అనేది సొలిడిఫై అయిపోవడం స్టార్ట్ చేసింది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ రెడ్ వ్యాక్స్ అనేది మనకి సాలిడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను పైన ఏంటంటే చిన్న వైట్ అండ్ రెడ్ థీమ్తో ఉన్న ఒక ఫ్లవర్ని తీసుకున్నాను. ఆ ఫ్లవర్ని కూడా నేను డిఫరెంట్గా అంటే కంప్లీట్ రెడ్ అండ్ వైట్ ఇలా కాకుండా కొంచెం రెడ్ వచ్చి మిగతా అంతా వైట్ వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట. సో నేను ఇది మనకి విక్ పెట్టేసి విక్ నేను చేశానంటే రౌండ్గా టర్న్ చేశాను అనమాట. సో ఇది ఇంకా మంచి లుక్ ఇస్తుంది అనమాట ఈ క్యాండిల్కి. ఇలాంటి మంచి క్యాండిల్ ట్యుటోరియల్స్ మన ఛానల్లో వస్తున్నాయి. మీరు మా ఛానల్ని చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి ఎలా అనిపించిందో ఈ క్యాండిల్ తయారు చేయడం. అలాగే మీరు తయారు చేస్తే అది ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. మీకు ఏమైనా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా లేక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో అడగండి. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా ఈ ట్యుటోరియల్ నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఒక్క లైక్ మాత్రం ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ రాబోయే ట్యుటోరియల్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటుంది. రాఖీ పండుగ సందర్భంగా రేపు వచ్చి మార్నింగ్ ఒక లాంగ్ వీడియో ట్యుటోరియల్ చేయబోతున్నాను, అది మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్.